Good afternoon viewers, this is Ratna English channel. Today we will learn uses of this, that, those, these. ఈ రోజు క్లాస్లో మనం ఒక వస్తువు కానీ ఏదైనా థింగ్స్ కానీ మనకి దగ్గరలో ఉంటే ఎలాగా పిలుస్తాము, అదే వస్తువు దూరంగా ఉంటే ఎలాగా పిలుస్తాము అనేది ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా నా కాడ ఒక ఫ్లవర్ ఉంది. నా దగ్గర ఒక ఫ్లవర్ ఉంది. ఇట్ ఈజ్ ఎ సింగిల్ ఫ్లవర్. నా కాడ ఉంది ఏంటి, ఓన్లీ వన్ ఫ్లవర్ మాత్రమే. దీన్ని మనం ఏమని అంటాము, దీన్ని వచ్చేసరికి వన్ ఫ్లవర్ కదా, ఇది వచ్చేసరికి ఇది నా దగ్గరగానే ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము, దీన్ని దిస్ ఈజ్ ఎ ఫ్లవర్ అంటాము. ఏమంటాము, దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. ఒక ఫ్లవరే ఉంది నా దగ్గర కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ అని అంటాము. ఇది దగ్గరగా ఉంది కాబట్టి. ఇదే ఫ్లవర్ నాకు దగ్గరగా లేకుండా కొంచెం దూరంగా ఒక చెట్టుకి పూసి ఉంది గార్డెన్లో. అప్పుడు ఏమంటాం, ఇలా దూరంగా ఉంటే అప్పుడు ఏమంటామంటే ఇదే ఫ్లవర్ని మనం దట్ ఈజ్ ఏ ఫ్లవర్ అంటాం. ఏమంటాము, దట్ ఈజ్ ఏ ఫ్లవర్ అని అంటాము. వచ్చేసరికి దీన్ని ఏమంటే దట్ ఈజ్ ఏ ఫ్లవర్. దట్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. ఈ ఫ్లవర్ నా దగ్గరగా ఉంటే దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ అంటాము. ఇదే ఫ్లవర్ దూరంగా హే దట్ ఈజ్ ఏ ఫ్లవర్, అది చూడు ఎంత బాగుంది అన్నట్టుగా అంటాము కదా, అలా దట్ ఈజ్ ఏ ఫ్లవర్ అని అంటాము. ఇదే ఫ్లవర్ వచ్చేసరికి ఒకటే కాకుండా ఒకటే ఉంటే దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ అని అంటాము. అలా కాకుండా సో ఇక్కడ 3 ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం, ఇవి మనకు దగ్గరగా ఉన్నాయి. నా దగ్గర 3 ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం మనము, దీస్ ఆర్ ఫ్లవర్స్ అంటాం. ఏమంటాం, దీస్ ఆర్ ఫ్లవర్స్. ఫ్లోరల్ కదా, ఎక్కువ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఫ్లవర్స్ అని అంటాము. ఇవి మనకి దగ్గరగా ఈ ఫ్లవర్స్, నా కాడ 3 ఫ్లవర్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, ఇవి దీస్ ఆర్ ఫ్లవర్స్ అని చెప్తాము. అలా కాకుండా ఈ ఫ్లవర్సే ఒక కొన్ని ఫ్లవర్స్ అనేది కొంచెం మనకు దూరంగా ఉన్నాయి, వాటిని చూసి అదిగో ఫ్లవర్స్ అవిగో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నట్టుగా ఫ్లవర్స్ అవిగో అంటాం కదా, అప్పుడు ఏమంటామంటే దోస్ ఆర్ ఫ్లవర్స్ అంటాం. ఏమంటాం, దోస్ ఆర్ ఫ్లవర్స్. ఫ్లవర్స్. దిస్కి దో, దట్ మనకి నియర్గా ఉంటే దిస్, అది సింగులర్, దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ అంటాం. దూరంగా ఉంటే దట్ ఈజ్ ఏ ఫ్లవర్. దగ్గరగా ఉండి ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే దీస్ ఆర్ ఫ్లవర్స్ అని అంటాము. దూరంగా ఉండి ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే దోస్ ఆర్ ఫ్లవర్స్ అంటాము. ఈ ఎగ్జాంపుల్ ఫ్లవర్ మీదే కాకుండా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంగిల్స్. ఇక్కడ ఐ హ్యావ్ ఓన్లీ 1 బ్యాంగిల్. దీన్ని ఏమంటాము, దిస్ ఈజ్ ఏ బ్యాంగిల్. ఏంటి, దిస్ ఈజ్ ఏ బ్యాంగిల్. ఇదే బ్యాంగిల్ నాకు దగ్గరగా లేదు, దూరంగా ఉంది. దట్ ఈజ్ ఏ బ్యాంగిల్. ఏమంటాం, దట్ ఈజ్ ఏ బ్యాంగిల్ అని అంటాం. దగ్గరగా ఉంటే దిస్ ఈజ్ ఏ అంటాం, దూరంగా ఉంది కాబట్టి దట్ ఈజ్ ఏ బ్యాంగిల్. ఇప్పుడు నా కాడ ఒక్క బ్యాంగిల్ కాకుండా చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చేసరికి మనం ఏమని పిలుస్తామంటే దీస్ ఆర్, దగ్గరగా ఉన్నాయి చాలా ఉంటే, ఇంకా మనకి దగ్గరగా ఉంటే దీస్ ఆర్ బ్యాంగిల్స్. దూరంగా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్, కానీ చాలా ఉన్నాయి. దోస్ ఆర్ బ్యాంగిల్స్ అంటాం. ఏమంటాం, దోస్ ఆర్ బ్యాంగిల్స్ అని అంటాము. దోస్ ఆర్ బ్యాంగిల్స్ అని అంటాము. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై. దిస్ ఈజ్ ఎ బటర్ఫ్లై. దగ్గర ఉంది, దిస్ ఈజ్ ఎ బటర్ఫ్లై అంటాం. దానికి హే దట్ ఈజ్ ఎ బటర్ఫ్లై అని చెప్తాము కదా, అలాగా. ఇంకా నెక్స్ట్ ఇవే కాదు, దిస్ ఈజ్ ఎ పెన్. దట్ ఈజ్ ఎ పెన్. అదే పెన్ మనకు దూరంగా ఉంటే ఆ ప్లేస్మెంట్ కూడా, ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దోస్ ఆర్ ఫ్లవర్స్, those are flowers, these are flowers, those are flowers. This is a bangle, that is a bangle. These are bangles, those are bangles. ఇంకే కాదు, దిస్ ఈజ్ ఏ బుక్. మనకు దగ్గరగా ఉంది, అదే దూరంగా ఉంది, దట్ ఈజ్ ఏ బుక్.
ఇక్కడ వచ్చేసరికి చాలా పెన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ పెన్స్. అవే ఇంకా దగ్గర చాలా దూరంగా ఉన్నాయి. అవి వచ్చేసరికి బ్యాగ్స్, 2-3 బ్యాగ్ షాప్ దగ్గర దోస్ ఆర్ బ్యాగ్స్ అని అంటాను. దోస్ ఆర్ బ్యాగ్స్ అని అంటాను. ఇలా దిస్, దట్, దీస్, దోస్ సింగులర్గా ఉండి మనకి దగ్గరగా ఉంటే దిస్ యూజ్ చేసి వాడతాము సెంటెన్స్ని. సింగులర్గా ఒకే వస్తువు ఉంటే అదే దూరంగా ఉంటే దట్ ఈజ్ అని వాడతాము. ప్లూరల్గా ఎక్కువగా ఉండి మనకి దగ్గరగా ఉంటే దీస్ ఆర్ అని అంటాం. ప్లూరల్గా ఉండి దూరంగా ఉంటే అవే వస్తువులు మనకి దోస్ ఆర్ అని యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు వచ్చేసరికి ఇవే కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ రేసర్, దట్ ఈజ్ ద టేబుల్, దీస్ ఆర్ చైర్స్. ఇంకా వచ్చేసరికి దోస్ ఆర్ బ్యాగ్స్, దోస్ ఆర్ బ్యాంగిల్స్, దోస్ ఆర్ ఫ్లవర్స్. ఇలా ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే వ్యూవర్స్, ఈరోజు వచ్చేసరికి మనము యూజెస్ ఆఫ్ దిస్, దట్, దోస్, దీస్ గురించి నేర్చుకున్నాం కదా. మరి ఒక క్లాస్లో ఇంకొక మరికొన్ని గ్రామర్ పాయింట్ గురించి కానీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ గురించి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.